సో హలో గాయస్, నా రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు ఈ వీడియోలో మనం చాలా జబర్దస్త్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతాం. లైక్ మన సెత్ రాలిన్స్ మన కొడి రోడ్స్కి బెటర్ చేస్తారంటే, మన కొడి రోడ్స్కి మోసం చేస్తారంటే ఫ్యూచర్లో మన సెత్ రాలిన్స్ కొడి రోడ్స్ పైన అటాక్ చేస్తారని మనకి ఇలాంటి కొన్ని సాలిడ్ రూమర్స్ వస్తున్నాయి. అండ్ బాస్, అంతేకాదు ఈరోజు ఈ వీడియో ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయన్నమాట. అండ్ బాస్, ఇంకోటి ఏంటంటే ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో అనమాట. అంటే ఈరోజు నేను ఆల్రెడీ మధ్యాహ్నం అంటే 4 గంటలకు నేను ఒక ఫస్ట్ వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఆ వీడియోలో మన రోమన్ రేన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి అండ్ ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ ఫ్యాన్స్ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ షేర్ చేసినాను. సో మీరు ఎవరెవరు మన ఈ రోజు ఫస్ట్ వీడియో చూడలేదో అలా ఫస్ట్ వీడియోని కంపల్సరీ చూడండి. అండ్ అంతేకాదు, ఆ వీడియోకి నేను కావాలంటే ఈ వీడియో లాస్ట్లో అంటే ఎండ్ స్క్రీన్లో పెట్టేస్తాను. ఈ వీడియో లాస్ట్లో వీడియో వస్తుంది. సో మీరు మన ఫస్ట్ వీడియో చూడండి అండ్ ఎంజాయ్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనం టైం వేస్ట్ చేయకుండా మన అప్డేట్స్లోకి వచ్చేద్దాం. సో ఫస్ట్ ఒక సాలిడ్ రూమర్స్ అప్డేట్స్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ అండ్ మన అంకల్ హౌడీ. ఎస్ గైస్, రీసెంట్లీ ఏమైందంటే చూడండి, మీరు మన ఛానల్లో యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ అంతా కూడా తెలుసు ఉంటే అంటే అంకల్ హౌడీ రిటర్న్ పైన ఆల్రెడీ అప్డేట్ ఇచ్చేసాను. బ్యాక్ స్టేజ్ స్టోరీ లైన్ రాస్తున్నారు. అండ్ అంతా మంచిగా ఉంటే మన అంకల్ హౌడీ రసమైన తర్వాత అంటే మేబీ రసమైన తర్వాత నెక్స్ట్ రోల్ వచ్చినా రావచ్చు, మేము చెప్పలేము. ఇన్ ఫ్యూచర్లో మన అంకల్ హౌడీ కంపల్సరీ రిటర్న్ చేస్తారు. ఎందుకంటే అంకల్ హౌడీ ఇంకెవరు కాదు, మన బ్రేవాట్ బ్రదర్ మన బో డాలెస్. ఆ రీసెంట్లీ ఏమైందంటే మన బో డాలెస్ డాడ్ అంటే మన బ్రేవాట్ డాడీ అంటే రీసెంట్లీ ఏమని చెప్పినారంటే అడిగినారన్నమాట. అంటే మన బో డాలెస్ డాడ్కి అడిగినారు, అంటే బో డాలెస్ రిటర్న్ చేస్తారని అడిగినప్పుడు మన బో డాలెస్ డాడ్ ఏమని చెప్పినారంటే అవును, బో డాలెస్ రెడీ అవుతున్నారు రిటర్న్ కోసము అండ్ ఫ్యూచర్లో కంపల్సరీ రిటర్న్ చేస్తాడు మన బో డాలెస్ అని చాలా క్లియర్లీ మన బో డాలెస్ డాడీ చాలా క్లియర్లీ మనందరికీ ఈ అప్డేట్ ఇచ్చేసినారు. సో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి బో డాలెస్ ఆ తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఎందుకంటే మన బో డాలెస్ అంటే మన అంకల్ హౌడీ స్టిల్ మన డబ్ల్యూడబ్ల్యూతో కాంట్రాక్ట్లో ఉన్నారు కాబట్టి మన డబ్ల్యూడబ్ల్యూలోనే కనిపిస్తారనమాట. అండ్ అంతేకాదు, మన అలెక్సా బ్లెస్ రిటర్న్ పైన మనకు సాలిడ్ రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే చూడండి, రీసెంట్గా మనకు కొన్ని రూమర్స్ వచ్చినాయి. అండ్ ఆ రూమర్స్ ప్రకారము మన అలెక్సా బ్లెస్ అంట ఇన్ ఫ్యూచర్లో చాలా తొందరలో మేబీ రెస్ల్‌మేనియా తర్వాతనే అనుకుంటా. సో మేబీ నెక్స్ట్ రాలోవి కావచ్చు, లేదంటే మన అంకల్ హౌడీతో పాటు వచ్చిన రావచ్చు అనమాట. ఎందుకంటే మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేసినప్పుడు అంట ఒక ఈవెల్ క్యారెక్టర్లు అంటే ఒక నార్మల్ క్యారెక్టర్ కాదు, సేమ్ అంటే మన బ్రేవాడ్తో ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్ ఉంటే సో అలాంటి క్యారెక్టర్లో మన అలెక్సా బ్లెస్ రిటర్న్ చేస్తారని మనకి ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి అనమాట. అండ్ అంతేకాదు, రీసెంట్లీ మన అలెక్సా బ్లెస్ మన బ్రేవాడ్ గురించి మాట్లాడింది. అండ్ అంటే అడిగినారనమాట, అంటే మన అలెక్సా బ్లెస్కి అడిగినప్పుడు అంటే మీ ప్రెజెంట్ అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ కెరియర్లో మీ ప్రెజెంట్ ఏరా గురించి అడిగినప్పుడు మన అలెక్సా బ్లెస్ ఏమని చెప్పింది అంటే నేను బ్రేవాడ్తో నా కెరియర్లో నేను మన బ్రేవాడ్తో టైం స్పెండ్ చేశాను కదా, సో ఆ ఏరాని నా కోసం ఒక జబర్దస్త్ ఏరా అని చెప్పింది మన అలెక్సా బ్లెస్. అంటే బ్రేవాడ్తో కలిసి మనకి కనిపించింది ఆ మధ్యలో అంటే మన బ్రేవాడ్ ఉన్నప్పుడు. సో అప్పుడు అంటే మన అలెక్సా బ్లెస్ అంటే మొత్తం డబ్ల్యూడబ్ల్యూఈ కెరియర్లో అదే టైం అంటే బ్రేవాడ్తో టైం స్పెండ్ చేసింది కదా, సో అదే టైము మన అలెక్సాది బెస్ట్ టైం అంట నా కెరియర్లో అని మన అలెక్సా బ్లెస్ చాలా క్లియర్లీ చెప్పింది ఈ మాట. అండ్ అంతేకాదు, రూమర్స్ మాత్రం చాలా దబాయించి ఉన్నాయి బాస్, చాలా దబాయించి రూమర్స్ వస్తున్నాయి. మన అలెక్సా బ్లెస్ చాలా తొందరలోనే రిటర్న్ చేస్తుంది. ఇప్పుడు అది రెస్ల్‌మేనియా కంటే ముందైతే కొంచెం కష్టం అనుకుంటే, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం స్టోరీ నడుస్తున్నాయి. సో ఒక రెస్ల్‌మేనియా కంటే ముందు వస్తే మంచిదే, లేదంటే రెస్ల్‌మేనియాలో వచ్చినా మంచిది, అంటే రెస్ల్‌మేనియా తర్వాత వస్తుందని మనకి ఇలాంటి రూమర్స్. అండ్ అంకల్ హౌడీ పైన సేమ్ రూమర్స్ అనమాట. అంత మంచి ఉంటుంది రెస్ల్‌మేనియా కంటే ముందు, లేదంటే రెస్ల్‌మేనియా లేదంటే రెస్ల్‌మేనియా తర్వాత వచ్చినా రావచ్చు అనమాట. అండ్ కొన్ని రూమర్స్ ఏమంటారంటే సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చి ఒక మంచి ఫ్యూడ్లో కనిపిస్తారు అండ్ సమ్మర్ స్లామ్లో మ్యాచెస్ చూడడానికి అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూద్దాం. బట్ ఏదున్నా ఇది లేకుండా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మన అలెక్సా బ్లెస్ అండ్ మన అంకల్ హౌడీ మనకి ఇన్ ఫ్యూచర్ అంటే చాలా తొందరలోనే మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపిస్తారు. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన క్యాండస్ లేయర్ గురించి. చూడండి, రీసెంట్లీ ఏమైంది మనకు తెలుసు అంటే రాలో అంటే మన క్యాండస్ లేయర్ అంటే ఒక టాగ్ టీమ్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు మన క్యాండస్ లేయరే మన మ్యాగ్జిన్ డూప్రీకి చాలా పర్సనల్గా ఇచ్చి పడేసింది. అంటే ఏమని చెప్పింది అంటే, మీరు ఇంటే నంబర్ అంటే మన క్యాండస్ లేయర్ ఏమని చెప్పింది అంటే, చూడు మ్యాగ్జిన్ డూప్రీ అంటే నువ్వు ఒక పెద్ద వేస్ట్, అర్థమైంది అంటే ఫ్యాన్స్ అందరు నీకు బులీ చేస్తున్నారు, ఫ్యాన్స్ అందరు నీకు ఎక్కిరిస్తున్నారు, బూ చేస్తున్నారు. అండ్ నీ బ్రదర్ ఒకవేళ బతుకుంటే మాత్రం నీ బ్రదర్ మీ చాలా అంటే చాలా బ్యాడ్గా ఫీల్ అవుతుండే, అర్థమైందా అని చాలా పెద్ద మాట చెప్పేసి. అంటే మన మ్యాగ్జిన్ డూప్రీ ఒక బ్రదర్ ఉండే అంటే 2017లో కూడా చనిపోయాడు. సో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది. అందుకని మన మ్యాగ్జిన్ డూప్రీ మ్యాచ్ మధ్యలోనే అంటే చాలా నారాజ్ అయిపోయింది. అండ్ మ్యాచ్ వదిలేసి వెళ్ళిపోదాం అనుకుని అంతలోనే మన ఇండి హార్ట్వేల్ అటాక్ చేసి వాళ్ళు ఈ మ్యాచ్లో గెలిచినారు. సో చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయింది కదా. సో ఫ్యాన్స్ ఇప్పుడు హేట్ చేస్తున్నారు, అంటే క్యాండస్ లేయర్ ఇంత పర్సనల్గా ఎందుకు వెళ్ళిపోయినావు అని ఫ్యాన్స్ హేట్ చేస్తున్నారు. కానీ కొంతమందికి అర్థమవుతలే అనుకుంటా. చూడండి, ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈలో అంటే మన డబ్ల్యూడబ్ల్యూ చాలా పర్సనల్ లైఫ్ స్టోరీ లైన్ చాలా యూస్ చేస్తారనమాట, కొత్త ఏం కాదు. సో ఇప్పుడు చూడండి, ఫ్యాన్స్ ఏమో మ్యాగ్జిన్ డూప్రీకి హేట్ చేస్తున్నారు, అలా ఎక్కిరిస్తున్నారు. అండ్ ఇప్పుడేమో మళ్ళీ మ్యాగ్జిన్ డూప్రీకి సపోర్ట్ చేస్తున్నారు. సో మేబీ మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ అదాం కూడా, అంటే మ్యాగ్జిన్ డూప్రీ పైన కొంచెం సింపతి రావాలని మన డబ్ల్యూడబ్ల్యూ
కొంచెం ఈ టైప్లో ప్లాన్ చేసినా కూడా మేబీ ఏం చెప్పలేం, బట్ ఇది ఒక చిన్న అప్డేట్ ఉండే. సో నేను అందరితో ఈ అప్డేట్ షేర్ చేసినాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మన KSI గురించి. ఎందుకంటే మీద ఒకటి తెలుసు, రీసెంట్లీయే మన ర్యాండీ ఆర్టన్ KSIకి ఒక జబర్దస్త్ ఆర్క్యూ ఇచ్చి పడేసినారు కదా. అండ్ బాస్ అంతేకాదు మన KSI రీసెంట్లీ ఏమని చెప్పినారంటే, మీరు ఇంటే నమ్మరు, అంటే మన KSI ఏమని చెప్పినారంటే ర్యాండీ ఆర్టన్తో ఆర్క్యూ తినడం అంటే మామూలు మాట కాదు నిజంగా, అంటే ఒక బెస్ట్ థింగ్ అంట. అంటే క్లియర్లీ చెప్పాలంటే మన KSI చాలా గర్వంగా ఉందంట మన ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్తో ఆర్క్యూ తిన్నందుకు. మన KSIకి అంటే చాలా జబర్దస్త్గా ఫీల్ అవుతుంది, చాలా బెస్ట్ ఫీలింగ్ వచ్చింది, అంటే ఒక టైప్ చాలా గర్వంగా ఫీలింగ్ వస్తుందని మన KSI చెప్పినారు. సో నిజంగా మన సూపర్ స్టార్స్ అంటే స్పెషల్లీ మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్ లాంటి సూపర్ స్టార్ ఆర్క్యూ కొట్టడం అండ్ మన KSI ఆర్క్యూ తినడం అంటే మామూలు మాట కాదు. సో అందుకనే KSI చాలా క్లియర్లీ ఈ మాట చెప్పినారు అండ్ ఒక టైప్లో ఎక్నాలెడ్జ్ చేసినారు మన ది వైపర్ ర్యాండీ ఆర్టన్కి. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. అంటే మీద ఒకటి తెలుసు, మనకి అసలు మేనియాలో మన అన్డిస్ప్యూటెడ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ కోసం ఒక మంచి ల్యాడర్ మ్యాచ్, అంటే 6 ప్యాక్ ల్యాడర్ మ్యాచ్ మనకి చూడడానికి దొరుకుతుంది. సో మీద గుర్తుండొచ్చు, మనకి ఫస్ట్ ఏమైనా రూమర్స్ వచ్చిందంటే మనకి ట్యాగ్ టీమ్ టైటిల్ సపరేట్ అయిపోతాయి, రా బ్రాండ్ కోసం సపరేట్గా టైటిల్ వచ్చేస్తాయి అండ్ స్మాక్ డౌన్ బ్రాండ్లో సపరేట్గా టైటిల్ వచ్చేస్తారు అసలు మీద కంటే ముందని. నేనే మీ అందరికీ ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. కానీ WWE ఇప్పుడు ఏం ప్లాన్ చేసిందంటే మీరు ఇంటే షాక్ అయిపోతారు. WWE ప్లాన్ ప్రకారం అంటే రసల్ మేనియా కంటే ముందు టైటిల్స్ సపరేట్గా చేయదంట, రసల్ మేనియాలోనే ఆ టైటిల్స్ సపరేట్ అవుతాయంట. అండ్ ఏ టైప్లో సపరేట్ అవుతాయంటే చూడండి, ఇప్పుడు ల్యాడర్ మ్యాచ్ కదా, సో ల్యాడర్ మ్యాచ్ అన్నప్పుడు ఆ టైటిల్స్ వాళ్ళు పైన పెట్టేస్తారు అనమాట, అంటే పైన అంటే కొంచెం ఉగులాడుతుంటే ఆ టైటిల్ అండ్ మన సూపర్ స్టార్స్ ల్యాడర్ పైన ఎక్కుతారు. అండ్ ఇప్పుడు ఒక టీం సూపర్ స్టార్ ఏమో మన రా బ్రాండ్వి ట్యాగ్ టీమ్ టైటిల్ తీసుకుంటాడు అండ్ ఇంకో సూపర్ స్టార్ అంటే ఇంకో టీం సూపర్ స్టార్ ఏమో మన స్మాక్ డౌన్ బ్రాండ్వి ట్యాగ్ టీమ్ టైటిల్ తీసుకుంటారు. సో అంటే ఈ మ్యాచ్ ఎండింగ్ కొంచెం విచిత్రం వేలో ఎండ్ అయిపోతాయి అనమాట. అండ్ దాని తర్వాత వీళ్ళు ఏం చేస్తారు అంటే, సరే స్మాక్ డౌన్ కోసం సపరేట్గా టైటిల్ అండ్ రా కోసం సపరేట్గా టైటిల్, అంటే న్యూ టైటిల్స్ ఆల్రెడీ బ్యాక్ స్టేజ్ ఉన్నాయి అనమాట. సో దాని తర్వాత న్యూ టైటిల్స్ వచ్చేసాయి. సో ఈ టైప్లో మన WWE ప్లాన్ చేస్తుంది అనమాట. సో నిజంగా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన రూమర్ అంటే ఒక సూపర్ స్టార్ ఏమో స్మాక్ డౌన్ టైటిల్స్, ఇంకో సూపర్ స్టార్ రా టైటిల్ తీసుకుంటే నిజంగా చాలా హైలైట్గా ఉంటుంది ఎండింగ్. సో చూద్దాం, ఒకవేళ ఇప్పుడు నేను చెప్పినట్టు జరిగితేనే మంచిగా ఉంటుంది, లేదంటే మన WWE ఇంకేం ప్లాన్ చేసిందో దానిపైన మనకి ఇంకా కొన్ని రూమర్స్ వచ్చేస్తాయి. అండ్ ఒకవేళ రూమర్ వచ్చేస్తే నేను మీ అందరికి కంపల్సరీ అప్డేట్ ఇచ్చేస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా గురించి. బాస్ చూడండి, జాన్ సీనా ఫ్యాన్స్ మీ అందరి కోసం ఒక చిన్న బ్యాడ్ న్యూస్. అండ్ ఐ థింక్ ఈ బ్యాడ్ న్యూస్ గురించి ఇంతకుముందు అప్డేట్ ఇచ్చినాం కూడా, ఎందుకంటే జాన్ సీనాని మళ్ళొకసారి ఈ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే మన జాన్ సీనా ఏజ్ 50 కాగానే, అంటే మన జాన్ సీనా ఏజ్ 50 సంవత్సరాలు కాగానే మన జాన్ సీనా అంట రెస్లింగ్ చేయరంట. ఎస్, అంటే 50 ఏజ్ రావడంగానే 50 ఏజ్ రాగానే మన జాన్ సీనా ఇక ఎప్పుడు రెస్లింగ్ చేయరంట, మొత్తంకే రిటైర్మెంట్ తీసుకుంటారంట మన జాన్ సీనా. అండ్ ఐ థింక్ ఈ వర్డ్స్ అంటే మన జాన్ సీనా ఇంతకుముందు చెప్పినారు, ఎందుకంటే ఇప్పుడు ఈ అప్డేట్ గురించి నేను మీ అందరికీ అప్డేట్ ఇస్తున్నప్పుడు నాకు లైట్గా గుర్తొస్తుంది. సేమ్ ఇదే వర్డ్స్ ఇంతకుముందు చెప్పిన, ఎందుకంటే మన జాన్ సీనా ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టున్నారు 50 సంవత్సరాల ఏజ్ రాగానే మన జాన్ సీనా రెస్లింగ్ చేయరని. సో ఒకవేళ మీకు గుర్తుంటే మీరు కామెంట్ చేయండి గుర్తుందని. సో ఇప్పుడు ప్రెసెంట్ మళ్ళొకసారి మన జాన్ సీనా ఏమని చెప్పినారంటే 50 సంవత్సరాల ఏజ్ రాగానే మన జాన్ సీనా అంట ఇక మొత్తంకి ఇక రెస్లింగ్కి రిటైర్మెంట్ టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారంటే ఇక రెస్లింగ్ అస్సలు చేయరంట. 50 సంవత్సరాల ఏజ్ కాగానే జాన్ సీనా రెస్లింగ్ చేయరని చాలా క్లియర్లీ మాట చెప్పినారు. అండ్ ఇంకొకటి మీరు ఇంటే షాక్ అయిపోతారు, మన జాన్ సీనాకి ఏజ్ 50 సంవత్సరాలు ఎప్పుడైతే అంటే 2027లో మన జాన్ సీనాకి 50 సంవత్సరాల ఏజ్ వచ్చేస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన దగ్గర మన జాన్ సీనా ఫ్యాన్స్ దగ్గర ఓన్లీ ఇంకొక 3 సంవత్సరాలు ఉన్నాయి అనుకోండి. సో ఈ 3 సంవత్సరాల్లోనే ఇక మన జాన్ సీనా హీల్ టర్న్ చేసినా మంచిదే, మన జాన్ సీనా 17 టైమ్స్ ఆ వరల్డ్ టైటిల్ గెలిచినా ఇంకా మంచిది, లేదంటే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ ఇంకా కాలేదనే మాట మీకు తెలియదు అనుకుంటా. మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాదు, సో మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయినా ఇంకా మంచిది అనే మాట. సో ఇప్పుడు ఈ 3 సంవత్సరాల్లోనే ఏం చేసినా ఈ 3 సంవత్సరాలను చేయాలన్నమాట మన జాన్ సీనా. ఎందుకంటే జాన్ సీనా వర్డ్స్ ఏవి అంటే ఇది ఒక రూమర్ కాదు, జాన్ సీనా స్వయంగా ఈ మాట చెప్పినారు. అండ్ అది ఏంటంటే 50 సంవత్సరాల ఏజ్ రాగానే ఇక మన జాన్ సీనా రెస్లింగ్కి టాటా బాయ్ బాయ్ చెప్పేస్తారంటే ఇక రెస్లింగ్ చేయరని స్వయంగా మన జాన్ సీనాని చెప్తున్నారు ఈ మాట. సో అందుకనే ఈ 3 సంవత్సరాలు కంపల్సరీ మన జాన్ సీనాది మనకు ఒక మంచి రన్ చూడడానికి దొరకాలి. అండ్ మేబీ 17 టైమ్ ఛాంపియన్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట, రిక్ ఫ్లేర్తో అంటే సమానం ఉన్నారు మన జాన్ సీనా. సో ఇప్పుడు అది జబర్దస్త్ రికార్డ్ అయిపోతే మన జాన్ సీనా ఒకవేళ 17 టైమ్స్ వరల్డ్ టైటిల్ గెలిస్తే. సో చూద్దాం ఇన్ ఫ్యూచర్లో ఏమవుతుందో. బట్ మన జాన్ సీనా మాత్రం
50 years ఏజ్లో రాగానే రెస్లింగ్ చేయరంట. సో అందుకని నేను మీ అందరితో ఈ ఇంట్రెస్టింగ్ అప్డేట్ షేర్ చేసినాను. అండ్ జాన్ సీనా ఫ్యాన్స్ కోసం నిజంగా కొంచెం బ్యాడ్ న్యూస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన పీపుల్ ఛాంప్ ది బ్రాహ్మా బుల్ ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి. ఎస్ గైస్, మీరు విన్నది కరెక్టే. మనకి మ్యాచ్ పైన రూమర్స్ వస్తున్నాయి. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఇన్ ఫ్యూచర్లో ఒక సింగిల్స్ మ్యాచ్ కంపల్సరీ జరుగుతుందంట. ఎందుకంటే రాక్ కోడీ రోడ్స్కి స్లాప్ ఇచ్చి పడేసినారు, కోడీ రోడ్స్ బి ద రాక్కి స్లాప్ ఇచ్చి పడేసినారు. ఓపెన్లీ చెప్పాలంటే రోమన్ వర్సెస్ కోడీ ఫ్యూడ్ ఏమో, కానీ రాక్ వర్సెస్ కోడీ ఫ్యూడ్ నడుస్తుంది కొంచెం ఆ టైప్లో మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అసలు మేనియాలో రోమన్ వర్సెస్ కోడీ సింగిల్ మ్యాచ్ ఉంది కదా, బట్ చూస్తుంటే మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే రాక్ అండ్ కోడీ రోడ్స్దే ఏదో ఫ్యూడ్ నడుస్తుంది అన్నట్టు కనిపిస్తుంది క్లియర్లీ. సో అందుకే మనకి రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ఇన్ ఫ్యూచర్లో మేబీ సమ్మర్ స్లామ్ కావచ్చు, లేదంటే సౌదీ అరేబియా ఏదైనా మన ప్రీమియర్ ఈవెంట్ కావచ్చు అనే మాట. లైక్ ఇప్పుడు మేలో ఉంది కదా మన సౌదీ అరేబియా ప్రీమియర్ ఈవెంట్ ఉంది సౌదీ అరేబియాలో May 25th. సో మేబీ అంటే ఆ ఈవెంట్ కావచ్చు, లేదంటే సమ్మర్ స్లామ్ కావచ్చు. బట్ రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మనకి ఇన్ ఫ్యూచర్లో కంపల్సరీ చూడడానికి దొరుకుతాయంట. అండ్ మన CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ మన సమ్మర్ స్లామ్లో జరుగుతాయంట. ఇది మాత్రం కన్ఫామ్ అంట. ఎస్, అంటే CM Punk వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. మన CM Punk సమ్మర్ స్లామ్ కంటే ముందుగా మొత్తంకి మెడికల్ క్లియర్ అయిపోతారన్నమాట. సమ్మర్ స్లామ్ కంటే ముందు వచ్చేస్తారు మన CM Punk అండ్ డ్రూ మ్యాకింటైర్తో ఒక మంచి ఫ్యూడ్లో కనిపిస్తారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ CM Punk మధ్యలో మనకి సమ్మర్ స్లామ్లో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయంట. అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కోసం. సో దీని అర్థం ఏంటంటే అంటే ఈ రూమర్ ప్రకారం చూస్తే మన డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్కి ఓడిపించి రెసల్మేనియాలో న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అయిపోతారు. అండ్ అంతేకాదు ద రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ పైన రూమర్ ఏమైనా వస్తుందంటే ఒకవేళ సమ్మర్ స్లామ్లో ఈ మ్యాచ్ జరిగినప్పుడు రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ మేబీ మన అన్డిస్ప్యూటెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ కోసం కావచ్చు అంట. సో ఈ రూమర్ ప్రకారం మనం చూసినా మన కోడీ రోడ్స్ మేబీ ఈ రెసల్మేనియాలో గెలుస్తారు అనుకుంటా. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఈ రెసల్మేనియాలో ఓడిపోతారు అనుకుంటా. మేబీ ఏం చెప్పలేము. కానీ ఇంకో రూమర్ మనకి ఏమైనా వచ్చిందంటే టైటిల్ ఉన్నా లేకున్నా రాక్ వర్సెస్ కోడీ సింగిల్స్ మ్యాచ్ మాత్రం కంపల్సరీ జరుగుతుందంట ఇన్ ఫ్యూచర్లో. ఇది మాత్రం కన్ఫర్మ్ అని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన మెయిన్ టాపిక్ గురించి. అండ్ అది ఏంటంటే మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ కోడీ రోడ్స్కి బిట్రే చేయడం. ఎస్ గాయస్, అంటే ఇది కరెక్ట్ రూమర్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఈ రూమర్స్ ఎందుకు ఇంత స్ట్రాంగ్ అంటే ఇంతకుముందు వచ్చినాయి. అంటే కోడీ కంపల్సరీ మన సెత్ రాలిన్స్ మోసం చేస్తారు, బిట్రే చేస్తారు, అంటే రెసల్మేనియాలో మేము అటాక్ చేస్తాం, ఇలాంటి రూమర్స్ ఇంతకుముందు వచ్చినాయి. కానీ రీసెంట్లీ మన మైఖేల్ కోల్ చెప్పినారు కదా రీసెంట్లీ రాలో, అంటే సెత్ రాలిన్స్కి రోమన్ రేన్స్తో రీమ్యాచ్ దొరకలేదు, అసలు సెత్ రాలిన్స్కి అవకాశం దొరకాల్సిందే ఒక టైప్లో మన మైఖేల్ కోల్ రోమన్ వర్సెస్ మన సెత్ రాలిన్స్ మ్యాచ్ టీచ్ చేసినారు. కానీ ఈరోజు ఫస్ట్ వీడియోలో చెప్పినాను మొత్తం మ్యాటర్, మీరు వెళ్ళి మన ఫస్ట్ వీడియో చూడండి, మీకు కొంచెం అర్థమవుతుంది. సో మన మైఖేల్ కోల్ క్లియర్గా చెప్పినారు కదా. సో అందుకనే మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఇప్పుడు రూమర్స్ ఏమని చెప్తున్నాయంటే ఇప్పుడు ఇలా ట్యాగ్ టీమ్ మ్యాచ్లో నైట్ 1లో ఎవరు గెలుస్తారేమో దానిపైన అయితే కన్ఫర్మ్గా రూమర్స్ అయితే ఏం వస్తలేవు. కానీ నైట్ 2లో మాత్రం సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారంట. సెత్ రాలిన్స్ బిట్రే చేస్తారంట మన కోడీ రోడ్స్కి. అండ్ అంటే మన సెత్ రాలిన్స్ వల్లనే కోడీ రోడ్స్ నైట్ 2లో ఓడిపోతారు. అండ్ మన ట్రైబల్ చీఫ్ నైట్ 2లో గెలుస్తారు, టైటిల్ రిటర్న్ చేసుకుంటారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి బాస్. ఎందుకంటే సెత్ రాలిన్స్కి ఏమని ప్రాబ్లం అంటే ఏదో రోమన్కి ఫ్రెండ్ అని కాదు, రోమన్తో ఫ్రెండ్షిప్ చేయని కాదు. ప్రాబ్లం అంటే ఏ టైం చూపిస్తారంటే మన సెత్ రాలిన్సే, అంటే సెత్ రాలిన్స్కి రీమ్యాచ్ దొరకలేదు రోమన్ రేన్స్. అసలు సెత్ రాలిన్స్ ఫైట్ చేయాల్సింది రోమన్ రేన్స్, బట్ నువ్వేంది అంటే కోడీ రోడ్స్ నువ్వేంది వచ్చి ఫైట్ చేస్తారు, ఆ టైప్లో కొంచెం కోపం చూపిస్తారన్నమాట మన సెత్ రాలిన్స్. అండ్ సెత్ రాలిన్స్ కోడీ రోడ్స్ పైన రెసల్మేనియా నైట్ 2లో అటాక్ చేస్తారు. అండ్ ఇంకొక హైలైట్ రూమర్ మనకి ఏమైనా వస్తుందంటే ఇప్పుడు నైట్ 2లోనే మన సెత్ రాలిన్స్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ మ్యాచ్ ఉంది కదా ఫర్ వరల్డ్ టైటిల్. సో ఆ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ గెలుస్తారని మనకి ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. సో నైట్ 2లో ఏమవుతుంది అంటే మన సెత్ రాలిన్స్ డ్రూ మ్యాకింటైర్తో ఓడిపోతారు, డ్రూ మ్యాకింటైర్ న్యూ ఛాంపియన్ అయిపోతారు. అండ్ దాని తర్వాత అదే కోపంలో అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్ ఓడిపోతారు కదా నైట్ 2లో, సెత్ రాలిన్స్ ఓడిపోతారు. అండ్ ఎక్కడనో కోడీ రోడ్స్ వల్ల అంటే నైట్ 1లో కోడీ రోడ్స్ కోసం ఫైట్ చేసినారు అండ్ అందుకని ఓడిపోయిన ఆ కోపము. అండ్ ఇంకోటి ఏంటంటే రోమన్ రేన్స్ అసలు నేను ఫైట్ చేయాలి బట్ నువ్వేంది ఫైట్ చేసేదని మన సెత్ రాలిన్స్కి ఆ టైప్లో ఒక కోపం వస్తుందన్నమాట. అంటే స్టోరీ లైన్ ప్రకారం చెప్తున్నాను. సో స్టోరీ లైన్ ప్రకారం కొంచెం ఆ టైప్ మనకి చూపిస్తారు. అండ్ మన సెత్ రాలిన్స్ ఏం చేస్తారంటే నైట్ 2లో టైటిల్ ఓడిపోతారు, కోపంలో ఉంటారు. అండ్ నైట్ 2లోనే రోమన్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు సెత్ రాలిన్స్ వచ్చి మన కోడీ రోడ్స్ పైన అటాక్ చేస్తారు, కోడీ రోడ్స్కి బిట్రే చేస్తారు. అండ్ దానివల్ల మన రోమన్ రేన్స్ గెలుస్తారు. అండ్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ ఓడిపోతారు. అండ్ దాని తర్వాత మనకి
సెత్ రాలెన్స్ అండ్ మన కోడి రోడ్స్ది ఒక మంచి ఫ్యూడ్ చూడడానికి దొరుకుతుందంట మళ్ళొక్కసారి అని మనకి ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి బాస్. కానీ ఇప్పుడు ఈ రూమర్స్కి మనం ఎంత నమ్మాలో ఎంత నమ్మొద్దు ఇదంతా ఇప్పుడు మన పైన అంటే మీ పైన ఉందనే మాట. మీరు నాకు అడిగితే మాత్రం ఏమేం చెప్పలేము, కానీ కావచ్చు లేదంటే కాదనుకుంటా, బట్ రూమర్స్ మాత్రం వస్తున్నాయి. అండ్ నా పని ఏంటంటే మీ అందరితో రూమర్స్ అప్డేట్ షేర్ చేయాలి. సో అందుకే నేను మీ అందరితో ఈ రూమర్స్ షేర్ చేసినాను. ఎందుకంటే చెప్పలేము కదా ఎప్పుడు ఏ రూమర్ నిజమైపోతుందో మేమేం చెప్పలేము. అండ్ ఇప్పుడు అసలు మేనే కొంచెం టైం ఉంది, అండ్ అసలు మేనే కంటే ముందు ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను మీ అందరితో కంపల్సరీ అంటే ఇలా మ్యాచ్ పైన ఇంకేమైనా రూమర్స్ వస్తే నేను కంపల్సరీ మీ అందరితో షేర్ చేస్తూనే ఉంటాను. సో అందుకని మీరు మన ఛానల్లో యాక్టివ్ ఉండండి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్లో కొత్త అయితే కంపల్సరీ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గాయ్స్.